అవకాశం ఉంది సార్, ఏం చెప్తారు? సరే, ఇప్పుడు కరెంట్ ప్రస్తుతానికైతే మాత్రం ఆ విషయాలు అది చెప్పలేము. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా మొత్తం టీం అందరూ రావాలి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అందరితో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నిటినీ కూడా సురక్షిత సేఫ్ ప్లేస్ వరకు వాళ్ళందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. అన్ని విధాలుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరెవరు ఇబ్బంది ఉన్నారో దగ్గరలో ఉన్న ఇల్లు అందరినీ కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం, వాళ్ళందరినీ దూరం ప్రాంతానికి తీసుకెళ్లే విధంగా చర్యలు కూడా తీసుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడే, వాళ్ళు కూడా ఒకసారి దాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు పరిశీలిస్తూ ఇప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని అదుపులో తీసుకురావాలో, దాని చర్యలు ఎలా తీసుకోవాలో అనేది కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తారు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇల్లులు అన్నిటినీ కూడా అవన్నీ ఎవాక్యుయేషన్ అయ్యేదేవన్నీ కూడా మేమంతా ప్రస్తుతానికి అవన్నీ కార్యాచరణలన్నీ కూడా ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా మేము చూస్తాం. హరీష్ మాధుర్ గారు, ఐ న్యూస్ వేదికగా మీరు ప్రజలకు ఇచ్చే పిలుపేంటి? అంటే మొత్తంగా ఒక బ్లాస్ట్ అవుతున్న పరిస్థితి, పొగమంచులాగా 3 గ్రామాలను కూడా పూర్తిగా కమ్మేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ వేదికగా ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? సార్, నేనైతే ప్రజలకైతే మాత్రం ఒకే విషయం తెలియపరచుకుంటాను సార్. ఈ విషయంలోని ఏ విధమైన దీన్ని లోనంత వరకు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏమి బయటకు వస్తుందో, దీంట్లో ఏదైనా హ్యూమన్ ఎర్రర్ లేకపోతే ఈ ఇక్కడ డీప్ టెక్ అంట వాళ్ళ తరఫున ఏదైనా వాళ్ళ వల్ల ఇదేనా తప్పు జరిగి ఈ బ్లాస్ట్, ఈ గ్యాస్ లీక్ అని ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని మా ముఖ్యమంత్రి వాళ్ళు లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఎవరు సహించేది లేదు. సరైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రజలందరూ కూడా తెలియపరచుకున్నా. ఎందుకంటే ఇలాంటి గ్యాస్ లీక్ అయినప్పుడు ఏ విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఉన్న ప్రజలందరికీ కూడా పడే ఇబ్బందులు ఇవన్నీ మాకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నష్టపోతారో, వాళ్ళందరికీ ఉండడానికి కూడా ఎంత భయం వస్తుందో. ఇలాంటి చర్యల్లోని కానీ ఖచ్చితంగా ఇది ఏదైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగింది అనుకోండి, నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే మన బయటపడిన తర్వాత మేము ఖచ్చితంగా దానికి కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాం. ఓకే హరీష్ గారు, మొత్తంగా చూస్తున్నాం 50 నుంచి 60 అడుగుల ఎత్తులో పూర్తిగా మంటలు ఇప్పుడు ఎగిసి పడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా అదుపు చేయడానికైతే ఖచ్చితంగా టైం పడుతుంది. ఇప్పుడు ఆ సమీప గ్రామాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రజలకు మీరిచ్చే సలహా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు ప్రజలందరికీ మీరు? మేము ఒకటే చెప్తాం సార్, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లే విధంగా అందరినీ కూడా వెళ్ళమని కూడా కోరుకుంటాం. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేమున్న మా అందరి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా హెల్ప్ లైన్ కూడా జిల్లా నుంచి కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ఫోన్ హెల్ప్ లైన్ కూడా చేసి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే కూడా వచ్చి ఆ హెల్ప్ లైన్ తెలియపరచుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా వచ్చే విధంగా మేము అందరం కూడా ఉంటామని కూడా మీ అందరికీ మరొకసారి తెలియపరచుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉన్నాం. ఆల్రెడీ మేము చూస్తున్న చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని చాలా వరకు పోలీస్ యంత్రాంగం అందరినీ కూడా ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. ఎవరెవరు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వాళ్ళందరూ తీసుకొచ్చి దూరం ఎంత దూరం అయితే అంతవరకు తీసుకురావడం కూడా జరిగింది. ఆ విధంగానే అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏంటంటే ఇది ఈ మంటలు అదుపులోకి వచ్చేంత వరకు ఖచ్చితంగా దీని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూడా ప్రజలందరూ తెలియపరచుకున్నాం. రైట్ హరీష్ గారు, మనం చూస్తున్నాం 1995లో ఒక ఇలా జరిగింది. తర్వాత 2014లో కూడా గ్యాస్ బ్లోఅవుట్లు జరుగుతున్న పరిస్థితి మరలా ఇంతకాలానికి జరుగుతుంది. పచ్చని కోనసీమలో ఇటువంటి నిప్పు రాజేస్తుంది ఓఎన్జీసీ అని ప్రజలైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఓఎన్జీసీకి సంబంధించి కూడా ఈ కూటమి సర్కార్ కొన్ని కఠిన నిర్ణయాలు ఇక తీసుకోబోతుందా? నేను ఒక్కటే చెప్తాను సార్, ఇప్పుడు మనము మీరు 2014లో పెట్టారు, అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టుకుంది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా డీప్ టెక్ అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. ఓఎన్జీసీ వీళ్ళందరూ గ్యాస్ వీళ్ళకి కరెక్ట్ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా అనేది కార్యాచరణ అనేది ఖచ్చితంగా మేము, ఎందుకంటే ఇంకా చాలా వెల్స్ రిగ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి మీద ఒక స్టేట్ లెవెల్ గా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి తప్పులు అన్ని ఇన్ ఫ్యూచర్ జరగకుండా చూసుకునే విధంగా మనము కార్యాచరణలు రూపొందించాలి. ఖచ్చితంగా ఇవి జరిగినవన్నిటినీ కూడా పరిశీలించుకుంటూ ఏ విధంగా మనము కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రూపొందించుకోవాలనేది ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి
ఆయన 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 ఆలోచనల మేరకు తీసుకెళ్లి ఆయన విధంగా ఆయన చెప్పిన విధంగా ముందుకెళ్తామని తెలియపరచుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.